దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 9 గ్రాముల బంగారు వస్తువులు, 80,000 రూపాయల విలువ గల 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు, 20 గ్రాముల వెండి వస్తువులు, 4 హుండీలు, 54,500 నగదు, 2 ఫ్యాన్లు, 2 యాంప్లిఫైర్లు, 1 ఆటో, ఇనుపరాడుతో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అరెస్టు వివరాలను వివరించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లాలో వరుసగా దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శనివారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో నల్గొండ సీసీఎస్, మునుగోడు పోలీసులు సంయుక్తంగా మునుగోడు పీఎస్ పరిధిలోని జమస్థాన్పల్లి ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా నల్గొండ నుండి మునుగోడు వైపు ఆటోలో వెళుతున్న 2 వ్యక్తులను ఆపి వారిని విచారించగా వారు పట్టపగలే భక్తుడిలా మొక్కి రెక్కీ చేసి రాత్రి వేళల్లో దొంగతనాలు చేశామని, మళ్లీ దొంగతనం చేయాలని రెక్కీ నిర్వహించేందుకు వెళ్తున్నామని తెలిపినట్లు డీఎస్పీ తెలిపారు. వీరు నల్గొండ రూరల్ పీఎస్ పరిధిలో 3 దేవాలయాలలో, కనగల్ పీఎస్ పరిధిలో 3 దేవాలయాల్లో, నార్కట్పల్లి పీఎస్ పరిధిలో 2 దేవాలయాలలో, మునుగోడు, తిప్పర్తి, వేములపల్లి, చండూర్, కట్టంగూర్, హాలియా పీఎస్ల పరిధిలో ఒక్కో దేవాలయంలో మొత్తంగా 14 దేవాలయాలలో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ దొంగతనాల్లో దోచుకున్న సొత్తును 2 నిందితులు తిప్పర్తి మండలం అంబేద్కర్ కాలనీ, కేశరాజుపల్లి గ్రామంలోని తమ నివాసంలో దాచిపెట్టినట్టు చెప్పారు. వీరి వద్ద నుండి 9 గ్రాముల బంగారు వస్తువులు, 80,000 రూపాయల విలువ గల 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు, 20 గ్రాముల వెండి వస్తువులు, 4 హుండీలు, 54,500 నగదు, 2 ఫ్యాన్లు, 2 యాంప్లిఫైర్లు, 1 ఆటో, ఇనుపరాడుతో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నేరస్తులను పట్టుకోవడంలో నల్గొండ సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు ఎస్ఐ వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఎస్ఐ శివకుమార్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, కానిస్టేబుల్ హస్సర్, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. గత కొంతకాలంగా ఈ నల్గొండ సబ్ డివిజన్, అదేవిధంగా మన మిర్యాలగూడ సబ్ డివిజన్లో ఈ టెంపుల్ అఫెన్సెస్, మన ఈ హుండీ థెఫ్ట్లు, అదేవిధంగా దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. దాన్ని మా జిల్లా ఎస్పీ గారు, సిసిఎస్ సిబ్బంది సిఐ గారి ఆధ్వర్యంలో, జితేందర్ రెడ్డి సిఐ గారి ఆధ్వర్యంలో వారికి అప్పచెప్పడం జరిగింది. వారితో పాటు మా మునుగోడు ఎస్ఐ గారు వీరందరూ కలిసి వర్కౌట్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా మనకు 14 టెంపుల్స్ దొంగతనాలు జరిగినాయి. వాటిని పట్టుకోవడానికి వీళ్ళందరూ కలిసి కృషి చేసి ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో జమస్థాన్పల్లి ఎక్స్ రోడ్, మునుగోడు మండలం, అక్కడ 2 నేరస్తులు, కత్తుల యాదయ్య, కత్తుల శివ, వీరిద్దరూ కేశరాజుపల్లి గ్రామము, తిప్పర్తి మండలానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ఈ దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి గుర్తించి వీళ్ళను ముందే సమాచారం ప్రకారంగా వాళ్ళను జమస్థాన్పల్లి ఎక్స్ రోడ్ వద్ద పట్టుబడి చేయడం జరిగింది. పట్టుబడి చేస్తే వీళ్ళు ఈ దొంగతనాలు ఏవైతున్నాయో టెంపుల్ అఫెన్సెస్ అన్నీ కూడా 14 నేరాలు ఒప్పుకున్నారు. ఆ 14 నేరాలు కూడా ఈ మునుగోడు, తిప్పర్తి, వేములపల్లి, చండూర్, కట్టంగూరు, హాలియా పిఎస్ పరిధిలో దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. మొత్తం టోటల్ 14 అఫెన్సెస్ ఉన్నాయి. వీళ్ళను వాళ్ళ ఒప్పుకోలు ప్రకారంగా వారి దగ్గర నుంచి 9 గ్రాముల బంగారు వస్తువులు, 80,000 విలువ ఉన్నటువంటి 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు, అదేవిధంగా 20 గ్రామ్స్ వెండి వస్తువులు, 4 హుండీలు ఇక్కడ పెట్టారు. హుండీలు కూడా, హుండీలతో పాటు కూడా పక్కకు తీసుకెళ్ళి పడేయడము అవన్నీ చేయడం జరిగింది. వాటిని కూడా సీజ్ చేశారు. అదేవిధంగా 54,500 రూపాయల నగదు, 2 ఫ్యాన్స్, 2 యాంప్లిఫైర్లు, 1 ఆటో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ అఫెన్స్ చేయడానికి ఉపయోగించే ఇనుప రాడ్డు, మరియు వాళ్ళ దగ్గర దీని సెల్ ఫోన్స్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 2 నేరస్తులు కత్తుల యాదయ్య మరియు కత్తుల శివ, వీళ్ళిద్దరు కూడా సమీప బంధువులు, దగ్గర బంధువులు అవుతారు. వీళ్ళు ఇద్దరు కూడా కేశరాజుపల్లి, తిప్పర్తి మండలము. ఇతని పైన ఏవన్నేవైతే కత్తుల యాదయ్య ఉండో, ఇతను గతంలో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనం కేసులో ఉన్నాడు. ఇతని గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ పైన వచ్చిన 2006 సంవత్సరంలో గతంలో చేశాడు ఇతను. కేసు కూడా పెండింగ్లో ఉంది. వీళ్ళను పట్టుబడి చేయుటకు సిసిఎస్ సిఐ గారు, జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విష్ణువర్ధనగిరి మరియు శివకుమార్ ఎస్ఐ గారు, వారి బృందం, వారి టీం అంతా కూడా సిసిఎస్ టీము ఎఫర్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తీసి
వాళ్ళని ఈరోజు జగన్పల్లి ఎక్స్ రోడ్కి వస్తున్న సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీరికి రివార్డు కూడా ప్రపోజల్ చేయమని చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు ఈ నేరస్తులు ఇద్దరిని మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము.